నమస్కారం. ఈరోజు మనం మల్టిపుల్ సౌండ్ ఆఫ్ వోవెల్ యు ద్వారా ఏర్పడే కొన్ని పదాలను నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం మల్టిపుల్ సౌండ్ ఆఫ్ వోవెల్ ఓ గురించి నేర్చుకున్నాం. ఇక ఈ వీడియోలో కూడా మనం తీసుకున్న ఏదైనా పదంలో 2 వోవెల్స్ ఉంటాయి. అందులో మొదటి వోవెల్ ఏదైతే ఉందో అది అవుతుంది యు. దాని శబ్దం యు అనే అచ్చు యొక్క 3 శబ్దాలలో అంటే ఆ, ఉ, యులలో ఏదో ఒక శబ్దమై ఉంటుంది. ఇక రెండో వోవెల్ ఏదైతే ఉందో అది మనకున్న 5 వోవెల్స్ లో అంటే ఏ, ఈ, ఐ, ఓ, యులలో ఏదైనా ఒకటి అయి ఉండవచ్చు. ఇంకా దాని యొక్క శబ్దం 5 వోవెల్స్ యొక్క 17 శబ్దాలలో ఏదైనా ఒక శబ్దం అయి ఉండవచ్చు. ఉదాహరణగా మనం ఒక పదాన్ని తీసుకుందాం. CULPRIT. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండో అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ. CULPRITని మనం కల్ప్రిట్ అని పలకాలి. PUNISH. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండో అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ. PUNISHని మనం పనిష్ అని పలకాలి. RUBBISH. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ. RUBBISHని మనం రబ్బిష్ అని పలకాలి. UNTIL. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ. UNTILని మనం అంటిల్ అని పలకాలి. SUFFIX. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఐ యొక్క మొదటి శబ్దం ఈ. SUFFIXని మనం సఫిక్స్ అని పలకాలి. ఇప్పుడు మొదటి అచ్చు యు యొక్క శబ్దం ఆ అని, రెండవ అచ్చు యొక్క శబ్దం ఆ అని వచ్చే పదాలేంటో చూద్దాం. BUTTER. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. BUTTERని మనం బటర్ అని పలకాలి. UTTER. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. UTTERని మనం అటర్ అని పలకాలి. MUTTER. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. MUTTERని మనం మటర్ అని పలకాలి. FLUTTER. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. FLUTTERని మనం ఫ్లటర్ అని పలకాలి. DUSTER. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. DUSTERని మనం డస్టర్ అని పలకాలి. MUSTER. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. MUSTERని మనం మస్టర్ అని పలకాలి. ఇప్పుడు మొదటి అచ్చు యు యొక్క శబ్దం ఆ అని, రెండవ అచ్చు యొక్క శబ్దం ఏ అని వచ్చే పదాలేంటో చూద్దాం. SUGGEST. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. SUGGESTని మనం సజెస్ట్ అని పలకాలి. SUBJECT. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. SUBJECTని మనం సబ్జెక్ట్ అని పలకాలి. SUSPECT. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. SUSPECTని మనం సస్పెక్ట్ అని పలకాలి. SUPPRESS. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. SUPPRESSని మనం సప్రెస్ అని పలకాలి. BUCKET. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. BUCKETని మనం బకెట్ అని పలకాలి. TRUMPET. మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఈ యొక్క మొదటి శబ్దం ఏ. TRUMPETని మనం ట్రంపెట్ అని పలకాలి.
ఇప్పుడు మొదటి అచ్చు యు యొక్క శబ్దం ఆ అని, రెండవ అచ్చు యొక్క శబ్దం ఓ అని వచ్చే పదాలేంటో చూద్దాం. SUPPORTని మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మూడో శబ్దం ఓ. SUPPORTని మనం సపోర్ట్ అని పలకాలి. UNFOLD మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మూడో శబ్దం ఓ. UNFOLDని మనం అన్ఫోల్డ్ అని పలకాలి. UNTOLD మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మూడో శబ్దం ఓ. UNTOLDని మనం అన్టోల్డ్ అని పలకాలి. UPHOLD మొదటి అచ్చు యు యొక్క మొదటి శబ్దం ఆ, రెండవ అచ్చు ఓ యొక్క మూడో శబ్దం ఓ. UPHOLDని మనం అప్హోల్డ్ అని పలకాలి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే UNUPలని మనం అన్ అని అప్ అని పలకాలి. ఇప్పుడు మొదటి అచ్చు యు యొక్క శబ్దం ఊ లేదా ఊ అని, రెండవ అచ్చు యొక్క శబ్దం మారుతూ ఉండే పదాలను చూద్దాం. RULER మొదటి అచ్చు యు యొక్క రెండో శబ్దం ఊ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. RULERని మనం రూలర్ అని పలకాలి. SUPER మొదటి అచ్చు యు యొక్క రెండో శబ్దం ఊ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. SUPERని మనం సూపర్ అని పలకాలి. BUTCHER మొదటి అచ్చు యు యొక్క రెండో శబ్దం ఊ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. BUTCHERని మనం బుచర్ అని పలకాలి. STUDENT మొదటి అచ్చు యు యొక్క రెండో శబ్దం ఊ, రెండవ అచ్చు ఈ యొక్క రెండో శబ్దం ఆ. STUDENTని మనం స్టూడెంట్ అని పలకాలి. BULLOCK మొదటి అచ్చు యు యొక్క రెండో శబ్దం ఊ, రెండవ అచ్చు ఓ యొక్క రెండో శబ్దం ఆ. BULLOCKని మనం బులక్ అని పలకాలి. SUGAR మొదటి అచ్చు యు యొక్క రెండో శబ్దం ఊ, రెండవ అచ్చు ఏ యొక్క రెండో శబ్దం ఆ. SUGARని మనం షుగర్ అని పలకాలి. ఇవి మల్టిపుల్ సౌండ్ ఆఫ్ వోవెల్ యు ద్వారా ఏర్పడిన కొన్ని పదాలు. పదండి కలిసి ఇవన్నీ మళ్ళీ చదువుదాం.